హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సునీష్ కృష్ణ కలెక్షన్స్. ఇది సండే మినీ వ్లాగ్. మా అమ్మ నా కోసం చికెన్ పచ్చడి పెట్టింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఫస్ట్ అయితే చికెన్ని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇట్లా పీసెస్ లాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా పీసెస్ కట్ చేసుకొని తర్వాత ఈ పౌడర్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుంది. తర్వాత హోల్ గరం మసాలా అనమాట. తర్వాత చికెన్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకొని అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాతనే పసుపు, మన గరం మసాలా, ఇంకా ఇందాక పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కారం తగినంత, తర్వాత ఉప్పు, ఒక ఫుల్ లెమన్ కూడా వేసేసుకొని ఒక 1 డే అట్లా ఊరనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పటికే సగం అయిపోయింది. యాక్చువల్‌గా ఫస్ట్ ఒక పావు కేజీ పెట్టారు. బాగా వచ్చిన తర్వాతనే పెడదామని చెప్పేసి చాలా బాగుండే టేస్ట్. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇది హాఫ్ కేజీ అనమాట. పర్ఫెక్ట్ కొలతలతో కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వ్లాగ్‌లో చేసి పెడతాను. తర్వాత సండే రోజు స్పెషల్ లేకపోతే ఎట్లా బిర్యానీ చేసుకున్నాము. ఎందుకో ప్రెగ్నెన్సీలో అసలు క్రేవింగ్స్ అంతగా ఏం లేవు. బయట ఫుడ్ అయితే అస్సలే తినాలనిపియట్లేదు. హోమ్ మేడే తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ నుండే మనం కుకింగ్ ఒక థెరపీ లాగా అండ్ చాలా ఇష్టం నాకు కుకింగ్ చేయడం అంటే. పాపం చాలామందికి స్మెల్ వచ్చి కిచెన్లోకి కూడా రారు. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు, కానీ వామిటింగ్స్ అవుతుండే. మిల్క్ ప్రోడక్ట్స్ ఏం తిన్నా కూడా చాలా వామిటింగ్స్ అయినాయి 5 months వరకు. తర్వాత కొన్ని డేస్కి మటన్ స్మెల్ వస్తుండే. తర్వాత ఏమనిపించలేదు. బిర్యానీ అయితే రెగ్యులర్గా చేసే ప్రాసెసే, పెద్దగా ఏం స్పెషల్గా ఏం లేదు. తినాలి అన్న క్రేవింగ్ తప్ప ఇదే తినాలి అదే తినాలి అన్న ఇంటెన్షన్ ఎక్కువగా ఏం రావట్లేదు. యాక్చువల్గా అయితే నేను స్వీట్స్, ఐస్ క్రీమ్స్ బాగా తింటుండే. ఈ ప్రెగ్నెన్సీలో చాలా తగ్గించేసాను. తక్కువ అయిపోయింది తినడమే. 90% నేను అసలు హెల్తీగానే తింటున్నా. హోమ్ మేడ్ ఓపిక లేకున్నా, ఎవరున్నా లేకున్నా నేనే కుక్ చేసుకొని మరీ తింటున్నాను. ఫస్ట్ నుండి కూడా మేము వీకెండే ఎక్కువ బయట ఫుడ్ తింటాము. అంటే ఎప్పుడో ఒకసారి, రెగ్యులర్గా ఏం కాదు. ప్రెగ్నెన్సీలో అంటారు కదా జంక్ ఫుడ్ తినడం క్రేవింగ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి, నాకు అట్లాంటి పెద్ద క్రేవింగ్ ఏం లేదు. కాకపోతే తిన్న ఫుడ్ని కొంచెం ఇష్టంగా టేస్టీగా తినాలి అన్న ఫీలింగ్ అంతే. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.